పడేశాడా దాన్ని? ఎవరిని పడేశాడు? ఎందుకు పడేశాడు? ఎందుకంటే అన్నయ్యి ఆడుకోండి. నువ్వు ఇందాక పడేయలేదన్నావుగా. మొన్న ఇన్నలా రాయేస్తుంటే నాయబిసా ఉడుకుంటూ మెత్తల మీద నుంచి దిగాడు, పడ్డాడు. మీ అన్న రాయేస్తుంటే మెట్ల మీద నుంచి ఉరుకుతా పడ్డాడా? మరి వాడికి దెబ్బ తగిలిందిగా ఇప్పుడు. తప్పు తగిలితే మోసేవో తెలిగినని ఎవరు తెలియదండి చేయి చూపించిన అక్క అన్నాడు. తెలిగింది వాడు వచ్చాక ఇంత పొలిపే అని చెప్పింది మోస తెలిగినని. వాడికి ఎర్రగా వచ్చిందిగా. ఏదిరా చూపిరా, చెయ్యి ఎర్రగా వచ్చింది. ఇగో చూడు వాడికి కందిపోయిందిగా చెయ్యి. అది అక్కడ కూడా పడ్డాడంట. నువ్వు పడేసావంటగా. నువ్వే పడేసావంటగా. వీడా? వీడు కాదంట, నీ మీద చెప్తున్నాడు వాడు. వీడే పడేశాడా? వాడు మెట్ల మీద నుంచి దిగాడు, వాడు పెట్టాడు, కాలికి తగిలింది, ఆ చేయికి తగిలింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తారుగా, నేనేం చెప్పాలి? నబిసా వాళ్ళ మమ్మీ డాడీకి నేనేం చెప్పాలి? వాళ్ళకేం చెప్పొద్దు. మరి చెప్పకపోతే మా అబ్బాయిని పడేశారని అడుగుతారుగా. మీ అన్నయ్య మీద చెప్తావా? నీ మీద వద్దా? మీ అన్నయ్య మీద చెప్దాం. అప్పుడు మమ్మీ కొట్టిద్దిగా. మీ మమ్మీ కొట్టిద్దిగా, లోకిని కొట్టిద్దిగా. మీ అమ్మే. నేను చెప్తాగా. ఏమని? మా నాన్నమనిగా నన్ను కొడితే మా నాన్నమ్మ ఏంది అంటాడు, ఏంటి పిల్లని కొట్టావు అంటాడు మా నాన్నమ్మ. కొడితే మాత్రం కొడితే ఏంటి పిల్లల్ని కొడతావు అనిద్దా? అవునా? నాయనమ్మ చాలా ఇష్టమా? ఏం చేశాడో అని చేస్తాడు మమ్మల్ని. అవునా? నువ్వు ఆ స్టెప్ వేసి సంక్రాంతి మూవీలో డాన్స్ వేసి ఒక స్టెప్ చూపించమ్మా నాకు. నువ్వు స్టేజ్ మీద నిన్ను వేసావు, స్టేజ్ మీద వేసావే అది, స్టేజ్ మీద వేసావే అది, అదే. గోదావరి గట్టు మీద రామసిల్కవే. ఫస్ట్ ఇది కదా, తప్పు చేస్తున్నాడు. వెరీ గుడ్. రామచిలుక ఎలా ఎగిరిద్ది? సందమామ సందమామ. ఓకే, బాగా చేసావు. దివ్య నువ్వు చాలా క్యూట్గా డాన్స్